ఏ ఊరండి మీది? మాది లోలుగు, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా. నేను 3 సంవత్సరాలు బట్టి అంగాకర పొదలు వేస్తున్నాను. కానీ దాని బెనిఫిట్ చాలా ఉంటది. కాకపోతే ఏంటంటే దాన్ని చిన్నపిల్లని చూసినట్టుగా ఫస్ట్ కాండి పందిరేసి పడ్డు మనం తేక కట్టి దాని మీద కట్టి మనం పని చేయాలి. కాకపోతే ఏమంటే ఇంత ముందు వేసారని అన్నారు కదా, ఏమో నీరుడు ఎంతకు వచ్చి ఉంటాయండి? ఏమైనా పనికొచ్చాయండి? పంట మీకు ఏమైనా లాసా లాభమా? చాలా లాభం అండి. ఎలాగ లాభం అండి? మీరు అది పందిరి అంటున్నారు కదా. పందిరి మన స్వతసిద్ధంగా మనమే వేసుకోవాలి. ఇది దీంట్లో కూడా మనమే కష్టపడినట్టుగా ఉండాలి. ఎక్కువ మనం కష్టపడుకొని మనం చేసుకొని. అంటే మీరు ఒక్కరే కష్టపడతారంటే ఫ్యామిలీ మొత్తం వచ్చి కష్టపడతారు మీరు? ఫ్యామిలీ అంటే మేము మా ఇంట్లో ముగ్గురు ఉన్నాం. ముగ్గురు కష్టపడతాం. మా తోడుగా ఇంకొక 2 మనుషులు పెడతాం. ఒక 40 సెంట్లు వేసాం. 40 సెంట్లు వేసారండి? 40 సెంట్లు వేసాము. 40 సెంట్లు బాగానే పనికి వచ్చింది. కాకపోతే ఏంటంటే మన స్వతసిద్ధంగా మనం పందిరి వేసుకొని కలిగి మనం వ్యవసాయం చేసుకుంటేనే మనకు లాభసాటి కొట్టాలి. అయితే వేరే రైతులకి ఏమైనా మీరు చెప్పగలుగుతారా? వ్యవసాయం ఇది మళ్ళీ పెట్టొచ్చని చెప్పగలుగుతారా? లాస్ అని చెప్తారా, లాభం అని చెప్తారండి మీరు? లాస్ అయితే రాదండి. యాక్చువల్ గా అయితే మనం ప్రతి వ్యవసాయం ఏదైనా ఏ పంట వేసినా రైతుకైతే లాస్ ఉండదు. కాకపోతే మనం ఏంటంటే నిర్లక్ష్యం చేసి మనం రోడ్ల మీద తిరిగి మనం ఏదో పని అనుకుని ఉండిపోయి మనం వ్యవసాయం కరెక్ట్ గా చూడకపోతే మాత్రం మనకు లాస్. అదే వ్యవసాయం అనుకోని కానీ మనం జాగ్రత్తగా చేసుకుంటే వ్యవసాయం లాభసాటిగా ఉంటది. మాకైతే లాభం అనిపించింది. 40 సెంట్లు వేసాము. 40 సెంట్లు దగ్గర దాదాపుగా 1 లక్ష రూపాయల వరకు వచ్చింది. 40 సెంట్లు రేటు కూడా అలాగే కలిసి వచ్చింది. సగం రోజుల వరకు ఈ పంట 3 నెలలు కాస్తుంది. అంకాకర 3 నెలలు నెల 15 రోజులు 200 రూపాయలు రేటుకి వెళ్ళింది. ఇంకొక నెల 15 రోజులు 100 రూపాయలు, 90 రూపాయలు, 80 రూపాయలు ఆ రేంజ్ లో వెళ్ళింది. కానీ అంటే మీరు ఇది విత్తనాలు ఎక్కడ స్వీకరించారండి? ఇది మీకు ఎలాగొచ్చింది? ఇది ఫస్ట్ మీకు అడవి పంట అంటారు కదా దీన్ని, ఇది మీకు ఎలాగొచ్చింది? ఇది అడవి పంటని మా వాడు భద్రాచలంలో ఉన్నాడు. మా అన్నయ్య మచ్చన కొడుకు. ఆడు భద్రాచలంలోనూ పిక్కలు అమ్ముతుంటే మాకు కొద్దిగా తెచ్చాడు. ఆ విత్తనాలు కట్టేసి నేను ఇలాగా కొంచెం వేసి ఒక 10 పాదులు వేసి 10 నుండి అలాగలాగా రేంజ్ పెంచాను. ఆ పళ్ళు తీసి దాచేసి ఆ 3 సంవత్సరాల్లో మళ్ళీ ఇవంతా వేయడానికి ప్లాన్ చేశాను. అప్పుడు నాకు ఈ విత్తనాలు సరిపోనాయి. ఒక సంవత్సరంలోనూ కొంచెం దాటి విత్తనాలు తయారు చేసుకుంటాము. ఆ విత్తనాలన్నీ వేసుకుని. కుంచెడు అంటే మీ భాషలో కుంచెడు అంటే మాకు తెలియదు అండి. కుంచెడు అంటే ఎన్ని కిలోలు వస్తాయండి? కుంచెడు అంటే యాక్చువల్ గా 3 కేజీలు ఉంటాయి. 3 కిలోలు ఉంటాయండి. మరి విత్తనాలు కాబట్టి తేలికుంటది కాబట్టి ఇంకా తక్కువే ఉండొచ్చు, 2 కేజీలు ఉండొచ్చు. ఆ విత్తనాలన్నీ ఒక 40 సెంట్లలో మనం జల్లుకుంటే సరిపోతుంది. కానీ ఏ మన పంట కావాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పందిరేసి తీరాలి. నేల మీద వేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ కాయ పండదు. పండినా మన చేతికి రాదు. అంటే మీ ఏరియాలో చాలా మంది మొక్కజొన్న, వరి ఇలాంటివి వేస్తున్నారు కదా, వాటికంటే ఇది గిట్టుబాటుతనం అంటారా? రాబడి బాగా వస్తుంది అంటారా? మొక్కజొన్న వేసేసి మనం వేరే పని చూసుకోవడానికే మొక్కజొన్న. ఇప్పుడు వరిసేను ఉంది. వరి పంట టైంలోనే వరి పంట వేస్తాము. వేరే టైంలో మనం వేయం కదా. అది నీరు టైం అప్పుడు వరి పంట వేయాలి. నీరున్నప్పుడు మనం ఈ పంటలన్నీ వేయలేం కదా. అలాగే ఈ బప్పాస్ తోట ఎవరిదండి? ఈ బప్పాస్ తోట అంటే లోలు భరతరాజు అని మా చిన్న కొడుకునే. దానివల్ల ఏమైనా లాభదాయకం ఏమైనా ఉంటుంది? లాభం అండి. ఎలాగండి ఇది బప్పాస్ ఏంటంటే ఎవరు కొంటారు అసలు? ఇది రైతులు మీరు ఎక్కడ సప్లై చేస్తారు? మేమైతే అక్కడికి సప్లై చేయట్లేదు. మా దగ్గరకు వచ్చి కొనుక్కుంటారు. మా దగ్గరికి వచ్చి కస్టమర్లు వచ్చి మా దగ్గర కొనుక్కుని వాళ్ళు అమ్ముకుంటారు. అంటే కస్టమర్ కాదండి, వాళ్ళు మారు వర్తుకులు అయి ఉంటారు. మారు వర్తుకులనే మారు వర్తుకులయ్యే వేరే మామూలు చిన్న ఊళ్ళంటే అమ్ముకుని ఇంటింటికి తిరిగి అమ్ముకుంటారు. వాళ్ళకి గిట్టుబాటు ధర ఉంటుంది. అంటే మీరు కిలో ఎంతకి ఇస్తారండి మామూలు అమ్ముకుంటే వారికి? మీ కిలో అయితే 10 రూపాయలు, 12 రూపాయలు. ఏంటండి బొప్పాయి అండి? బొప్పాయి పళ్ళు. ఈ ఆగాకరకాయలు కూడా మీరు పండిస్తారు కదా, మీరు విడిగా మీరు అమ్ముతారా, మీరు ఎవరికైనా హోల్సేల్ కి ఇస్తారండి? మేమైతే హోల్సేల్ కి ఇస్తాము. మీరు ఎలాగిస్తారండి హోల్సేల్? అయితే 200కి ఇస్తాము. వాళ్ళు ఎంతకు అమ్ముతారండి? అమ్ముకున్న వాళ్ళు 250, 300, 350 వరకు అమ్ముకుంటారు. అమ్మేవాళ్ళండి ఆల్రెడీ ఇప్పుడు అమ్ముతారు ఆ రేటు. అంటే ఇవి బాగా టేస్ట్ ఉంటాయండి. మరి ఇది అడవి పంట అంటారు కదా, దీని టేస్ట్ ఏంటి? దీనికి ఏంటి అసలు? అంగాకరకాయలు అంటే ప్రతి కూరగాయ టేస్ట్ అవుతుందండి. అంగాకరకాయ అంటే మనకు సీజన్ పంట కాబట్టి అది ఒక టేస్ట్ అనమాట.
అంతేగాని కూరగాయలకి ఏదో కూరగాయలు మాంసంలా గట్రా ఉంటాయి నేను చెప్పను. అదేలేండి. కూరగాయలు అనేవి ఒక్కొక్క సీజన్ లో కూడా పండుతుంది కాబట్టి మనకు గొప్ప అనమాట. ఇది ఆరోగ్యపరంగా ఏమైనా దీనికోసం మీకు ఏమైనా తెలుసండి? చాలా ఆరోగ్యం అండి ఇది. ఎట్లా మీకేం తెలుసండి? మరి శాస్త్రవేత్తలు చెప్తాను రంగారకాయ తింటే చాలా లాభసాయం ఉంది, దానిలో పీచు పదార్థాలు ఉంటాయి, అవి ఇవి ఉంటాయని మనకు చెప్తాంటారు. కానీ మనం అయితే మనకు అవన్నీ తెలీదు. ఏ డాక్టర్ గారు మేము అడగలేదు. అలాగనే మంత్రి సత్యనారాయణ చెప్తాడు అంగారకాయలు తినండి, బెండకాయలు తినండి, దొండకాయలు తినండి. అంటే చికెన్ మటన్ కంటే ఆరోగ్యకరమని పెద్దలు చెప్తున్నారు. చికెన్ మటన్ కంటే అవి తింటే బాగుంటాయని అంటున్నారు. అంతే, అది ఆ రకంగా తినడం తప్ప. కానీ ఇప్పుడు మామిడి పళ్ళు ఉన్నాయి, వేరే సీజన్ లో మనకు పండవు కదా, ఈ సీజన్ లో పండుతుంది. ఈ సీజన్ లో పండుతుంది కాబట్టి ఏదో గొప్పగా రేటు మీద కొనుక్కుంటాం, తింటాం. ఇది ఎల్లకాలం పండదండి. ఎల్లకాలం పండుగ. ఎన్ని నెలలు ఎన్ని నెలల సంవత్సరాలు అండి ఇది పండేది? పంట పెట్టిన తర్వాత ఈ పంట పెట్టిన తర్వాత 3 నెలలు పండుతుందండి. పెట్టి పంట రావడానికి ఎన్ని నెలలు పడుతుందండి? పంట వచ్చినప్పటికి 2 మాసాలు 2 నెలలు అవుతుంది. 2 నెలలు పడుతుందండి. వచ్చిన తర్వాత 3 నెలలు కాస్తుంది. 3 నెలలు కాస్తుంది, ఫలితం బాగుంటది, లాభసాటిగా ఉంటది. మనం వెయ్యాలి కానీ చాలా చక్కగా పండించుకోవాలి. కానీ ఒక 2 భార్య భర్తలు కూర్చొని అలాగ పండించుకొని అలాగ అమ్ముకుంటే చాలా లాభసాటిగా ఉంటది, బాగుంటది. అదండి. ఓకేనండి. అయితే మీరు బాగా చెప్పారండి. మీ పేరండి? నా పేరు లోలి వెంకటరమణ. ఏ ఊరు? మీరు ఊరు? లోలుగు. లోలు గ్రామమే. ఇది మీ సొంత పొలమేనండి? ఓకేనండి. అయితే